నమస్తే మా నేను మీ కెనడా కొడుకుని. ఈరోజు మనం వీడియోలో అసలు గెస్ అండ్ కన్ఫర్మ్ మెథడ్ అంటే ఏంటో మనం క్లియర్గా చెప్పుకోబోతున్నాం. ఓకే, సో మీరు కానీ ఫస్ట్ టైం ఈ కాన్సెప్ట్ కానీ లేదా ఈ వీడియో కానీ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇంతకు ముందు పెట్టిన 19 వీడియోలు పెట్టాను ఈ ప్లేలిస్ట్లో. అన్ని చూసి వచ్చాకే ఇది చూడండి, ఎందుకంటే దీంట్లో మనం చాలా కాన్సెప్ట్స్ని టచ్ చేయబోతున్నాం. నేను పాత వీడియోస్లో చాలా కాన్సెప్ట్స్ చెప్పాను. బిగ్ ఓ అంటే ఏంటి, బిగ్ ఒమేగా ఏంటి, బిగ్ బీటా అంటే ఏంటి, ఆ, ఇవన్నీ ఎసిమ్ప్టోటిక్ అనాలిసిస్ ఎట్లా, ఎవ్రీథింగ్ చెప్పాను. అవన్నీ కూడా మనం ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ లో టచ్ అవుతాయి. సో మీ ఎవరైనా సరే ఆ వీడియోస్ వాచ్ చేయకుండా డైరెక్ట్గా ఇక్కడ వాచ్ చేస్తే ఏమవుతుంది అంటే ఓవరాల్ గా మీకు కాన్సెప్ట్స్ అనేది అర్థమవుతుంది. ఎస్ అండ్ కన్ఫర్మ్ అంటే ఏంటో అర్థమైంది. బట్ మైక్రో లెవెల్లో కొన్ని డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి. ఓకేనా? సో అలా జరగకూడదు అంటే అన్ని వీడియోస్ వాచ్ చేశాక అప్పుడు దీనికి రండి పైన. అది కాన్సెప్ట్. సో ఇప్పుడు గెస్ అండ్ కన్ఫర్మ్ అంటే ఏంటి? ఓకే, సో గెస్ అండ్ కన్ఫర్మ్ అంటే ఏంటి? మనం చిన్నప్పుడు ఒక గేమ్ ఆడేవాళ్ళం, తెలుసు కదా. మనసులో ఒక నెంబర్ కోరుకో. ఓకే, నంబర్ కోరుకుని సంథింగ్ ఏదో ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ వర్కౌట్ అయిందంటే నువ్వు మనసులో కోరుకున్న నెంబర్ ఏదైతే ఉందో అది ఎయిదర్ 1 లేదా అది 5 కానీ ఏదో ఒకటి నేను ఇట్లా చెప్తా. ఓకే, ఆ లాజిక్ అంతా వర్కౌట్ అయినప్పుడు ఆ 1 అనేది కరెక్ట్ అయిపోద్ది. సో ఫైన్, అయిపోయింది. కానీ ఇక్కడ మనం గెస్ అండ్ కన్ఫర్మ్ లో ఏం చేయబోతున్నాము అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకేనా? సో ఫస్ట్ ఆ ఎగ్జాంపుల్ తెలియాలంటే మొత్తం ఇదంతా రబ్ చేయాలి. ఒక స్టూడెంట్ ఉన్నాడు. వీడు ఒక ఎగ్జామ్ రాస్తాడు. ఓకే, ఎగ్జామ్ రాస్తే వీడికి ఏదో పాస్ అవ్వచ్చు లేదా ఫెయిల్ అవ్వచ్చు. ఓకే, సో నేను ఇక్కడ ఒక కండిషన్ పెట్టా. అదేంటిది? less than 40 వస్తే వీడు ఫెయిల్. ఓకే, అలా కాదు, వీడికి greater than 40 వస్తే ఆర్ greater than or equal to 40 వస్తే వీడు పాస్ అని చెప్పి ఒకటి పెట్టా. ఇప్పుడు నేను వేరే ఒక స్టూడెంట్ని పిలిచి చెప్పాను అనమాట. వాడికి రాయబోయే ఎగ్జామ్స్ లో ఎన్ని మార్క్స్ వస్తాయి అని చెప్పి ప్రెడిక్ట్ చేయమని చెప్పి అన్నా. నాకు తెలీదు సార్ అని చెప్పి అన్నాడు. అంటే నేను అన్నా జస్ట్ ఒక గెస్ చేయి బ్రో అని చెప్పి అన్నా. సరే అని చెప్పి వీడు ఏమన్నాడు అంటే సరే ఓకే, ఒక 50 వేసుకుందాం, 100కి 50 వస్తాయి వీడికి అని చెప్పి గెస్ చేశాడు అనమాట. ఓకే, గెస్ చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడు ఎగ్జామ్ రాసే వరకు మనం వెయిట్ చేయాలి. వీడు ఎగ్జామ్ రాశాడు, రాస్తే వీడికి ఎంత వచ్చింది? 60 వచ్చాయి. అవుట్ ఆఫ్ 100 60. ఈ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ యాక్చువల్ అనమాట. యాక్చువల్ అంటే ఏంటి? రియల్ గా వాడికి వచ్చిన రిజల్ట్. ఇదేంటిది? వేరే ఒక స్టూడెంట్ చేత నేను వాడిని గెస్ చేయించాను. సో దిస్ ఈజ్ మై గెస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన గెస్ అనేది మన యాక్చువల్ కి ఈక్వలా కాదా అని చెప్పి కంపేర్ చేసుకోవాలి. ఓకే, మనకు ఆడికి ఎగ్జాక్ట్లీ 60 వచ్చిందా రాలేదా అనేది మనకు తెలియదు. మనం ఏం చెప్తున్నాం? రెండు ఈక్వలా కాదా అని చెప్పి అంటాం. ఈక్వల్ అయితే ఎస్ అంటాం, లేదు అంటే నో అంటాం. ఎట్ ప్రెసెంట్ ఏమొచ్చింది? 50 వచ్చింది. ఇక్కడ అడిగి వచ్చింది 60. సో ఇదేంటి రిజల్ట్ ఏంటి? నో అంటే వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఈసారి ఇంకొంచెం బెటర్గా గెస్ చేస్తాం. ఓకే, వీడికి 50 రాలేదు. సో కానీ వీడు పాసే అంటే ఖచ్చితంగా వీడికి 50 అబవ్ వచ్చి ఉండాలి అని చెప్పి నేనేమంటా 55 వచ్చి ఉంటాయి అని చెప్పి గెస్ చేస్తా. మళ్ళీ కంపేర్ చేస్తా మనకు వచ్చిన 60తో. వర్కౌట్ అయిందా అంటే నో, ఫెయిల్. ఇక్కడ కూడా ఫెయిల్. ఓకే సర్లే, ఇంకో 5 పెంచుకుందాం అని చెప్పి నేను ఈసారి 60 వచ్చి ఉంటాయి అడిగి అని చెప్పి గెస్ చేశాను. ఇక్కడ ఎంత వచ్చింది అడిగి? 60 కదా. సో ఇది అండ్ ఇది ఓవరాల్ గా మ్యాచ్ అవుతుందా? మ్యాచ్ అయింది కదా. సో మ్యాచ్ అయితే అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇట్ ఈస్ వర్కింగ్ అని చెప్పి అంటాం. అర్థమైందా? సో మన అప్రోచ్ అనేది అలాగే వర్కౌట్ అవుద్ది. ఫస్ట్ ఒక నెంబర్ నువ్వు గెస్ చేస్తావు. గెస్ చేసింది కరెక్ట్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకుంటావు. కరెక్ట్ అయిందా, రైట్, వెళ్ళిపో. కరెక్ట్ అవ్వలేదా, ఫెయిల్. మళ్ళీ చెయ్యి, మళ్ళీ బెటర్గా గెస్ చెయ్యి. ఈసారి నెంబర్ కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేసి మరి గెస్ చెయ్యి. అప్పుడు మేబీ రిజల్ట్ వర్కౌట్ అవ్వచ్చేమో. అది మనం మన కాన్సెప్ట్ అనేది గెస్ అండ్ కన్ఫర్మ్ అనే కాన్సెప్ట్ ఇది. ఓకే, అది ఫైన్. ఇప్పుడు మీకు మ్యాథమెటికల్ గా చెప్పాలి అంటే మనం మనం ఇంతకు ముందు 2 3 వీడియోస్ చేసుకున్నాం, డివైడ్ అండ్ కాంకర్ అండ్ సబ్ట్రాక్ట్ అండ్ కాంకర్. దాంట్లో ఒక థీరం గురించి చెప్పా, మాస్టర్ థీరం. మాస్టర్ థీరం ని మనం ఫస్ట్ డివైడ్ అండ్ కాంకర్ కి అప్లై చేసాం. ఓకే, డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పి నేను ఈ పేరు ఎత్తగానే మీకు గుర్తు రావాల్సిన ఎక్స్ప్రెషన్ ఏది అంటే ఇది A x T ఈ మొత్తం మీకు గుర్తు రాకపోయినా పర్లేదు. బట్ ఈ టర్మ్ ఏదైతే ఉందో N/B అనేది అంటే దిస్ ఇస్ నథింగ్ బట్ డివిజన్. ఓకే, మనం ఇచ్చిన ఇన్పుట్ సైజ్ ని మనం డివిజన్ చేస్తున్నాం అంటే డివైడ్ చేస్తున్నాం కాబట్టే మనం డివైడ్ అండ్ కాంకర్ అని చెప్పి అనుకుంటున్నాం. ఓకేనా? ఇది గుర్తు రావాలి, ఇది గుర్తు పెట్టుకోండి బాగా. అలాగే సెకండ్ అప్రోచ్ అనేది సబ్ట్రాక్ట్ అండ్ కాంకర్.
సబ్ట్రాక్ట్ అండ్ కాంకర్ లో మనకు గుర్తు రావాల్సిన ఎక్స్ప్రెషన్ ఏంటంటే టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ ఆఫ్ ఎన్ మైనస్ బి ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇన్పుట్ సైజ్ లోంచి కొంత భాగాన్ని తీసేస్తున్నాం, అంటే దట్ ఈస్ నథింగ్ బట్ సబ్ట్రాక్ట్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మాస్టర్ థీరం అనేది మనం డివైడ్ అండ్ కాంకర్ కి అలాగే ఈ సబ్ట్రాక్ట్ అండ్ కాంకర్ అప్రోచెస్ కి రెండిటికి అప్లై చేస్తాం, ఓకేనా? కానీ ఒకవేళ మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది డివిజన్స్ లోనూ లేదు, అలా అని చెప్పి సబ్ట్రాక్షన్స్ లోనూ లేదు, మరి ఎలా ఉంది మన ప్రాబ్లం అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగితే మీరు, మన ప్రాబ్లం ఎలా ఉందంటే స్క్వేర్ రూట్స్ లో ఉంది. ఓకే, అంటే ఏంటి, మన ప్రాబ్లం టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ మల్టిప్లైడ్ బై టీ ఆఫ్ స్క్వేర్ రూట్ ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ అని ఈ పర్టికులర్ ఫార్మాట్ లో ఉంది. ఈ పర్టికులర్ ఫార్మాట్ ని మనం సాల్వ్ చేయాలి అంటే, అంటే ప్రాబ్లం కానీ స్క్వేర్ రూట్స్ లో ఇట్లా ఉంటే మనం సాల్వ్ చేయాలి అంటే ఈ మాస్టర్ థియరం వర్కౌట్ అవుద్దా అంటే వర్కౌట్ అవ్వదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అని చెప్పి అంటే ఒక క్వశ్చన్, గెస్ అండ్ కన్ఫర్మ్ అని ఇందాక పైన మెథడ్ చెప్పా కదా, ఈ గెస్ అండ్ కన్ఫర్మింగ్ మెథడ్, దాన్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. ఈ గెస్ అండ్ కన్ఫర్మ్ ని యూస్ చేస్తాం. ఈ గెస్ అండ్ కన్ఫర్మ్ ని యూస్ చేస్తేనే మనకి అలాంటి స్క్వేర్ రూట్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయగలిగే క్యాపబిలిటీ మనకు వస్తుంది. అర్థమైందా? సో అది కాన్సెప్ట్. అర్థమైంది కదా, ఎందుకు యూస్ చేస్తాం అర్థమైంది కదా, ఫైన్. ఇప్పుడు కాసేపు అలాగే ఉండండి, ఓకే? నేను మీకు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో సహా క్లారిటీగా చెప్తా. సో నేను ఇందాక ఏం చెప్పా, ఏదైనా మనం గెస్ చేస్తాము అని చెప్పి అన్నాం కదా, సో ఇక్కడ కూడా అంతే గెస్ చేస్తాం. ఏం గెస్ చేస్తాం మనం, టైం కాంప్లెక్సిటీ ని గెస్ చేస్తాం. అంటే టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటి, బిగ్ ఓ ఆర్ బిగ్ ఒమేగా కానీ బిగ్ థీటా కానీ ఏదైనా సరే, ఈ మూడిట్లో ఏదైనా సరే వాటిని మనం గెస్ చేస్తాం. అంటే ఏంటి ఇక్కడ మీనింగ్, ప్యూర్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ లో మీకు తెలిసేలాగా చెప్పాలి అంటే మనం ఏం గెస్ చేస్తున్నాం అంటే ఇక్కడ n ఇంటూ లాగ్ n అలాగే n అలాగే n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ n అలాగే n ఇంటూ లాగ్ n. సో ఈ ఇప్పుడు నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో ఇవి ఇవి మనం గెస్ చేయబోతున్నాం, ఓకే? ఎందుకని ఇవే చెయ్యాలి అని చెప్పి మీరు ఎవరైనా ఒక క్వశ్చన్ అడిగితే, ఎందుకు చెయ్యాలి అంటే ఇక్కడ మీరు పైకి వచ్చేయండి. పైకి వస్తే మీకు ఈ టర్మ్ ఉంది కదా, మన మన ప్రాబ్లం ఇది. ఏదైతే ఈ ప్రాబ్లం ఉందో ఈ స్క్వేర్ రూట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే 100కి 99% ఆఫ్ ద టైమ్స్ అన్ని కూడా కాంప్లెక్సిటీలు అన్ని లాగ్స్ లోనే వస్తాయి. ఓకే, లాగ్స్. లాగ్ అంటే ఏంట్రా బాబు, అసలు అసలు లాగ్ అంటారంటే ఏంటి అని చెప్పి క్వశ్చన్ అడిగితే, లాగ్ అంటే ఏం లేదు, లాగ్ అంటే నథింగ్ బట్ రెడ్యూస్డ్ ఫామ్ అన్నమాట. రెడ్యూస్డ్ ఫామ్ అంటే ఏంటి, రెడ్యూస్డ్ ఫామ్ అంటే ఇప్పుడు 16 తీసుకుందాం, ఓకే? 16కి రెడ్యూస్డ్ ఫామ్ అంటే ఏంటి అంటే 16ని మనం ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు కదా, ఇలా రాసుకోవచ్చు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 అని చెప్పి. ఆ, దాన్ని మనం అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16ని మనం ఎలా రాసుకోవచ్చు, 4 స్క్వేర్ అని చెప్పి రాసుకోవచ్చా, రాసుకోకూడదు, రాసుకోవచ్చు కదా, ఓకే? 4 స్క్వేర్. సో అర్థమైందా? ఇప్పుడు ఈ 4ని మనం ఎలా రాసుకోవచ్చు, 2 స్క్వేర్ అని రాసుకోవచ్చా, ఈ హోల్ స్క్వేర్, ఓకే? అర్థమైందా? 2ని మనం ఇంకెలాగో రాయలేం, అర్థమైంది? దిస్ ఈస్ ద బేసిక్ అన్నమాట. సో రెడ్యూస్డ్ ఫామ్ అంటే లాగ్ అంటే ఉన్నదాన్ని కొంచెం బాగా రెడ్యూస్ చేసి చేస్తుంది. అందుకనే మనం ఏం చేయబోతున్నాం, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏదైతే ఉందో స్క్వేర్ రూట్స్ లో ఉంది కాబట్టి దాని యొక్క టైం కాంప్లెక్సిటీ కూడా ఖచ్చితంగా లాగ్స్ లోనే ఉండాలి. ఎయిదర్ ఇదైనా అయ్యి ఉండొచ్చు, లేదా ఇదైనా అయ్యి ఉండొచ్చు, లేదా ఇదైనా అయ్యి ఉండొచ్చు. అండ్ ఆల్సో మనం ఇది కూడా చెక్ చేస్తాం, ఎన్నా కాదా అనేది కూడా చెక్ చేస్తాం, ఓకేనా? సో ఈ బేసికల్లీ ఈ నాలుగింటి మనం చెక్ చేస్తాం. సో నేను కూడా చెక్ చేశా, చెక్ చేస్తే నాకేం వచ్చింది అంటే మ్యాథమెటికల్ గా ఈ ఫస్ట్ దీన్ని మనం ట్రై చేసినప్పుడు ఎన్ లాగ్ ఎన్ అనేది ఇది వర్కౌట్ అవుతుంది, ఓకే? కానీ ఎన్ని వర్కౌట్ దీన్ని ట్రై చేసినప్పుడు ఏదైతే ఉందో ఈ ఎన్, దీన్ని ట్రై చేసినప్పుడు ఇది ఫెయిల్ అయింది, ఓకే?
అలాగే n ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ n దీన్ని ట్రై చేసినప్పుడు ఇది కూడా ఫెయిల్ అయింది. కానీ ఫైనల్లో ఒకటి మాత్రం సక్సెస్ అయింది. అదేంటిదో తెలుసా? ఇది లాస్ట్ ఇది n ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ n ఇది మాత్రం సక్సెస్ అయింది. ఓకే, అంటే ఏం చేసాము అసలు మనకి ఎలా తెలిసింది ఏది సక్సెస్ ఏది ఫెయిల్యూర్ అని చెప్పంటే ఏం లేదు, సింపుల్. ఆ ఇక్కడ మీకు ఈ ఎక్స్ప్రెషన్ ఉందా, టీ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎన్ అని చెప్పి ఒక ఫార్ములా ఉంది కదా. ఈ ఫార్ములాలోనే ఆ ఎన్ ప్లేస్ లో మనం ఏం పెట్టాలంటే ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎన్ అనే పెడతాం అనమాట. ఇది చెక్ చేస్తున్నప్పుడు. లేదు, ఇది చెక్ చేయాలనుకో అప్పుడు ఎన్ ప్లేస్ లోకి వెళ్ళి ఎన్ ఇంటూ లాగ్ ఎన్ అనేది ఈ ఈ ఎక్స్ప్రెషన్ పెడతాం. ఎక్స్ప్రెషన్ పెట్టి మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేస్తే మనకు వాల్యూ వస్తుంది, కండిషన్ అనేది మ్యాచ్ అయిపోద్ది. ఓకే, సో అసలు ఇప్పుడు మనం అది ఎట్లా చేసామనేది ఎగ్జాంపుల్ గా మీకు ఇది ఒక్కటి చేసి చూపిస్తాను నేను. ఇది ఒక్కటి ఎందుకు ఇది ఒక్కటే చేసి చూపిస్తున్నా అంటే ఇది ఒక్కదానికి ఆల్మోస్ట్ వీడియో లెంత్ అనేది ఎంత కాదన్నా దగ్గర దగ్గరగా 1 అవర్కి వెళ్ళిపోద్దేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, ఇఫ్ నాట్ అట్లీస్ట్ 40 మినిట్స్ కానీ వెళ్తుంది. ఇప్పుడు నేను ఇదన్నీ చేయాలనుకో ఇంకో 40 మినిట్స్, ఇదో 40 మినిట్స్, 40 మినిట్స్, 40 మినిట్స్ అంటే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమవుద్దా అంటే అర్థం కావాలి కదా. సో అర్థం కావడం కోసం అని చెప్పి చెప్తున్నా, నేను ఇది ఒక్కటే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు. ఓకే, ఇది ఫస్ట్ చెప్తా, బట్ మిగిలిన వాటికి మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది తీసుకెళ్ళి చేసినప్పుడు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ కండిషన్ వర్కౌట్ అవుతుంది, మిగిలినన్నిటికీ ఫెయిల్, ఈ లాస్ట్ దానికి మళ్ళీ వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు క్లియర్ గా చెప్తా, పిచ్చ క్లియర్. ఓకే, సో సో మన ఓల్డ్ వీడియోస్ అన్ని వాచ్ చేసిన వాళ్ళందరికీ తెలుసు అప్పర్ బౌండ్ అనేది ఏంటో. దాన్నే బిగ్ ఓ అని చెప్పి అంటాం. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో అందరికీ తెలుసు. ఓకే, సో మనకున్న మెయిన్ ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎన్ లెస్ దెన్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ మల్టిప్లైడ్ బై జీ ఆఫ్ ఎన్. ఓకేనా? సో ఇప్పుడు థింగ్ ఏంటి అంటే మనం ఈ పర్టికులర్ ఫార్ములా ఏదైతే ఉందో ఇది స్టాండర్డ్ నోటేషన్ అన్నమాట. అంటే స్టాండర్డ్ నోటేషన్ అంటే ఏంటంటే ప్రాబ్లం ఏదైనప్పటికీ అప్లై చేసే ఫార్ములా అయితే ఇది. కానీ నోటేషన్లు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. అంటే ఏంటి, ప్రాబ్లంకి నోటేషన్లు మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జీ ఆఫ్ ఎన్ అన్నానా, ఈసారి ఇక్కడ టీ ఆఫ్ ఎన్ అని చెప్పి అంట, అంతే. కానీ అప్రోచ్ ఏదైతే ఉందో ఫార్ములా ఏదైతే ఉందో అది మారదు, కానీ నొటేషన్లు మారుతాయి. అంటే జీ ఆఫ్ ఎన్ ప్లేస్ లో టీ ఆఫ్ ఎన్ అంటాం, ఇంకేమని అంటాం, సంథింగ్. అది ఎందుకలా మార్చుకోవడం అంటే ప్రాబ్లంకి కొంచెం వేరియేషన్ ఉండాలి. అంటే ఆ రెండు ప్రాబ్లమ్స్ కి మధ్యలో తేడా కొంచెం ఉండాలి కాబట్టి ఆ నొటేషన్ అలా మారుస్తాం అనమాట, అంతే. ఓకే, సో ఇక్కడ మనకు తెలిసిన టీ ఆఫ్ ఎన్ ఫార్ములా ఎంతో అది వేసుకున్నాం. స్క్వేర్ రూట్ ఎన్ మల్టిప్లైడ్ బై టీ ఆఫ్ టీ ఆఫ్ స్క్వేర్ రూట్ ఎన్ ప్లస్ ఎన్. ఓకే, ఇది మనకి ఇచ్చిన స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? ఓకే, ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే టీ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఒక నెంబర్ని గెస్ చేయాలి కదా. ఆ గెస్ ఏం చేద్దామని చెప్పి అనుకున్నాం, మనం ఆల్రెడీ ఒకటి చెప్పుకున్నాం, ఎన్ లాగ్ ఎన్ అనేది మనం గెస్ చేయబోతున్నామని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకేనా? ఎన్ లాగ్ ఎన్ అంటే ఏంటో గెస్ చేయబోతున్నాం. మనకు రెండు మూడు లైన్స్ ఇచ్చాను నేను, లైక్ ఎన్ లాగిన్ ఒకటి, ఇంకోటి ఒకటి ఇట్లా ఇచ్చా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా. సో ఇక్కడ చెప్పాను కదా, ఎన్ లాగ్ ఎన్ ఆర్ ఎన్, ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ ఎన్, ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎన్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం గెస్ చేయబోతున్నాం. ఓకేనా? సో ఫస్ట్ మనం ఇది స్టార్ట్ చేసాం, అండ్ దాని తర్వాత ఇది చేయొచ్చు, ఇది చేయాలి, ఇది కూడా చేయాలి, కానీ మనకి అంత టైం లేకపోవడం వల్ల, ఎందుకంటే ఈచ్ వన్కి వచ్చేసి ఒక ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక 40 నిమిషాలు టైం పడుతుంది. ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో ఇవన్నీ అంటే వీడియో లెంత్ ఈజీగా 3-4 అవర్స్ దాటేస్తుంది. సో అంత మీకు అర్థం కావాలి కాన్సెప్ట్. ఓకేనా? మనం ప్రాక్టికల్గా డిస్కస్ చేసేటప్పుడు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కోడ్స్, అక్కడ మనం దాని గురించి మాట్లాడుకుంటే సరిపోద్ది. అంతేగాని మీకు అర్థం కావాలి కాబట్టి ఈ ఫస్ట్ దాన్ని ఒక్క డెరివేషన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ మిగిలిన మూడిటికి అంటే మీరు జస్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా? సో అందుకని ఫస్ట్ ఇప్పుడు మనం ఎన్ ఇంటూ లాగిన్ అనేది మనం ట్రై చేయబోతున్నాం పైన, అది కాన్సెప్ట్. సో ఎన్ ఇంటూ లాగిన్ కాబట్టి నేను ఇక్కడ ఒక కాన్స్టెంట్ పెట్టుకుంటా, సమ్ కాన్స్టెంట్ కదా, సి ఇంటూ ఎన్ లాగిన్, ఇది నా టీ ఆఫ్ ఎన్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఎన్లు ఉన్నాయి కదా, ఈ టీ ఆఫ్ స్క్వేర్ రూట్ ఎన్ ప్లేస్ లో నేనేం రాయాలి అంటే ఈ పర్టిక్యులర్ దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి.
ఓకే. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ టీ ఆఫ్ స్క్వేర్ రూట్ n. ఇది ఎక్కడ కనిపిస్తే అక్కడ దాన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 1ని సబ్స్టిట్యూట్ చేసేయడమే అంతే. ఓకేనా? సో దట్ ఇంప్లైస్ టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ n మల్టిప్లైడ్ బై ఈ మొత్తం తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి, c ఇంటూ n ఇంటూ లాగ్ n ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, n ఉంది కదా, సో ఆ n ఇక్కడ రాసుకోండి. సరిపోయిందా? అయిపోయిందా? కాకపోతే ఒక చిన్న థింగ్ ఏంటంటే ఇక్కడ టీ ఆఫ్ స్క్వేర్ రూట్ n ఉంది, ఉత్తి n కాదు, స్క్వేర్ రూట్ n. కాబట్టి ప్రతిదానికి స్క్వేర్ రూట్లు పెట్టుకుని వెళ్ళిపోవాలి మనం. అర్థమైందా? అయిపోయిందా? సక్సెస్. నా ఇప్పుడు మనం జస్ట్ సింప్లిఫికేషన్ చేసుకుంటూ పోతే సరిపోద్ది అనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ రూట్ n ఉందా, ఇక్కడ కూడా స్క్వేర్ రూట్ n ఉందా, రెండింటి మల్టిప్లై చేస్తే స్క్వేర్ రూట్ n మల్టిప్లైడ్ బై స్క్వేర్ రూట్ n, అప్పుడు ఎంత ఆన్సర్? n. ఓకేనా? ఇక్కడ కాన్స్టెంట్ ఉందా, అది రాసుకో. ఇక్కడ లాగ్ స్క్వేర్ రూట్ n ఉందా, దీన్ని ఎలా రాసుకోవచ్చు తెలుసా? లాగ్ n పవర్ 1/2 అని కూడా రాసుకోవచ్చు, ప్లస్ n. ఓకే. అలాగే ఇప్పుడు దీన్ని నేను c ఇంటూ n ఇంటూ లాగ్ ఏమని రాస్తా అంటే లాగ్ n/2 అని చెప్పి రాస్తా. ఓకే. ఈ 1/2 ఏదైతే ఉందో లాగ్ ఆఫ్ n పవర్ 1/2 అయినప్పుడు దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, లాగ్ n/2 అని చెప్పి, ప్లస్ n. ఓకేనా? ఫైన్. మనకి ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఓకే. ఇదేం ఎక్స్ప్రెషన్? టీ ఆఫ్ n. ఓకే. ఇక్కడ పైకి వెళ్ళిపోండి. పైకి వెళ్ళిపోతే ఇక్కడ మనకు ఆల్రెడీ టీ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఈక్వేషన్ 1 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఇది కూడా ఈక్వేషన్ 2 అవుద్ది. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ 2 we could say both are equal. కాబట్టి నేనేమంటా అంటే ఈ పైన ఏదైతే ఉందో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో c ఇంటూ n ఇంటూ లాగ్ n అనే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఎంటైర్ ఎక్స్ప్రెషన్. ఓకేనా? సో ఇప్పుడు నేను అదే రాయబోతున్నా. ఏమని రాస్తా? c ఇంటూ n ఇంటూ లాగ్ n ఈజ్ ఈక్వల్ టు c/2 ఇంటూ n. అంటే ఈ 1/2ని c/2 అని రాసుకున్నాం అంతే. ఇవన్నీ n లాగానే పెట్టుకుని లాగ్ n అని చెప్పి పెట్టుకుంటున్నా. ఓకేనా? పైన అయిపోయిందా? అండ్ ఇక్కడ ప్లస్ n ఉంది కదా, ఆ ప్లస్ n ని ఇక్కడ రాసుకుంటున్నాం. ఓకే. సరిపోయిందా? ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే కొంచెం ఈ ని నేను ఇక్కడే పెట్టుకుంటా. ఈ ఏం చేస్తున్నా అంటే నేను అక్కడే పెట్టుకుంటున్నా. ఓకే. n ఇక్కడే ఉంటుంది. ఈ ఏదైతే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ ఉందో హాఫ్ ఇంటూ సి ఇంటూ ఎన్ లాగ్ ఎన్ ఏదైతే ఉందో అది ఇటువైపు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే సిఎన్ లాగ్ ఎన్ మైనస్ c/2 n లాగ్ ఎన్. కరెక్టా? అయిపోయిందా? ఇప్పుడు ఇది మొత్తం అంతా కూడా 1 నుంచి సగం తీసామనుకో మనకి ఎంత మిగులుద్ది? హాఫే కదా మిగిలేది. సో నాకు ఎంత వస్తుంది అంటే c/2 n ఇంటూ లాగ్ n అనేది మిగులుతుంది అనమాట. దట్ ఈస్ ఈక్వల్ టు n. ఓకేనా? కానీ కానీ మనం అప్పర్ బౌండ్ని ఎప్పుడైనా క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? గుర్తుందా? ఇది ప్రూవ్ చేయాలి మనం. ఏంటిది అది? ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే ఈ సింబల్ని ప్రూవ్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఏమని రాసుకుంటా అంటే ఈ ఈక్వల్ టు తీసేసి సింపుల్గా c/2 n ఇంటూ లాగ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సారీ ఎలా రాయాలంటే దీన్ని n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c/2 ఇంటూ n లాగ్ n అని చెప్పి రాసుకుంటా. ఓకేనా? సరిపోయిందా? ఎందుకంటే ఇదంతా కూడా ఎఫ్ ఆఫ్ ఎన్. ఓకే. అలాగే ఇదంతా కూడా మనకి g ఆఫ్ n, ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ టీ ఆఫ్ n అని చెప్పి కూడా పిలుచుకోవచ్చు. నో ప్రాబ్లం. ఓకే. ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సరిగ్గా చూడండి, ఇక్కడ మనకు ఒక n ఉంది, ఇక్కడ కూడా n ఉంది. బోత్ ని క్యాన్సిల్ చేసేయచ్చు కదా ఇట్లా సింపుల్ గా.
అప్పుడు నాకు ఏమొస్తుంది, 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు c/2 ఇంటూ లాగ్ ఎన్. ఓకేనా, నాకు ఫైనల్లీ వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇదే అనమాట. ఈ ఎక్స్ప్రెషన్ లో నాకు సి అంటే కాన్స్టెంట్. సో లెట్స్ సే సి వాల్యూ 2 అని చెప్పి అనుకుందాం. లెట్స్ ఇమాజిన్ 2ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2/2 మల్టిప్లైడ్ బై లాగ్ ఎన్. ఓకే, సరిపోయిందా? ఫైన్. ఇప్పుడు మనకి ఆ ఇప్పుడు ఎన్ ప్లస్ లో కూడా ఎంతో కొంత వాల్యూ పెట్టుకుందాం. ఎంత పెడదాం? ఎన్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ ఇమాజిన్ ఒక మేబీ 2 పెడదామా? 2 పెట్టి చూద్దాం, జస్ట్ ఏమొస్తుందో చూద్దాం. 1 లెస్ దెన్ ఈక్వల్ టు ఎలాగో 2/2 ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనకి ఓన్లీ లాగ్ ఎన్ మాత్రమే మిగులుతుంది. సో లాగ్ ఆఫ్ 2 క్యాల్కులేట్ చేస్తే మీకు లాగ్ ఆఫ్ 2 ఎంత క్యాల్కులేట్ చేయండి, మీకు ఒక సెటైన్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, బట్ అది ఖచ్చితంగా 1 లైక్ 1 కంటే ఇద్దరు తక్కువే ఉండాలి. ఐ మీన్ 1 అనేది దీనికంటే తక్కువ ఉండాలి. అవుతుందా? నాకు తెలిసి ఇది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఓకే, అందుకని మీరు ఏం చేస్తారంటే ఎన్ని కొంచెం పెద్ద వాల్యూ తీసుకోండి. లైక్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ 256 అనే హ్యూజ్ వాల్యూ తీసుకున్నారు అనుకోండి, అప్పుడు మన కండిషన్ వర్కౌట్ అవుతుందా లేదని తెలిసిపోద్ది. ఎట్లా? 1 లెస్ దెన్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 256ని క్యాల్కులేట్ చేయండి. లాగ్ 256 అంటే ఇక్కడ బేస్ 2 అని పెట్టుకుంటాం. ఓకేనా, ప్రతిదానికి బేస్ 2 అని పెట్టుకోవచ్చు మనం. దీనికి క్యాల్కులేట్ చేసేటప్పుడు కూడా బేస్ 2 అని పెట్టుకుంటాం. ఓకేనా, సో లాగ్ 256ని క్యాల్కులేట్ చేయండి. క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే, మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే దీనికి 8 వస్తుంది. ఓకేనా, సో 1 లెస్ దెన్ ఈక్వల్ టు 8 అంతే కదా. 1 అనేది 8 కంటే తక్కువే కదా. సో మనకి ఇక్కడ కండిషన్ వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? సో దాని మీనింగ్ ఏంటి అంటే, నన్ను క్వశ్చన్ అడిగితే దాని మీనింగ్ ఏంటి అని చెప్పి ఇట్లా క్వశ్చన్ అడిగితే మనం ఏం చేసాము అంటే, మీరు ఇక్కడికి వెళ్ళిపోండి, తెలుస్తుంది మీకు. ఇక్కడ మనం ఏం చేసాం, ఇప్పుడు ఇది ట్రై చేసాం. ఇది ట్రై చేస్తే ఏమైంది? వర్కౌట్ అయింది మనకి. ఓకే, అలాగే నెక్స్ట్ సారి ఈ ఎన్ వాల్యూని, ఈ థీటా ఆఫ్ ఎన్ ని ట్రై చేసినప్పుడు, అంటే బిగ్ ఆఫ్ ఎన్ ని ట్రై చేసినప్పుడు ఇది ఫెయిల్ అవుద్ది, ఇది వర్కౌట్ అవ్వదు. అలాగే ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ ఎన్ ని కూడా ట్రై చేసినప్పుడు ఇది కూడా ఫెయిల్ అవుతుంది. ఓకే, కానీ ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ లాగ్ ఎన్ ని ట్రై చేస్తే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుద్ది. ఎలా చెప్పగలం అంటే, నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎలాగైతే మీకు అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుని చూపించాను కండిషన్ వర్కౌట్ అవుతుందని, అలాగే ప్రతి దానికి సబ్స్టిట్యూట్ చేసి తెలుసుకుందాం. సో నాకు వచ్చిన అనాలిసిస్ ప్రకారం ఇది వర్కౌట్ అవుతుంది, అండ్ ఈ లాస్ట్ ఇది వర్కౌట్ అవుతుంది. అర్థమైందా? సో ఈ మిగిలిన రెండు కూడా ఫెయిల్ అవుతాయి. ఓకే, సో ఓవరాల్ గా ఈ వీడియోలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని చెప్పంటే, ప్రతి ప్రాబ్లం కూడా సేమ్ గా ఉండదు. డివైడ్ అండ్ కాంకర్, సబ్ట్రాక్ట్ అండ్ కాంకర్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి మాస్టర్ థియరం అనేది వర్కౌట్ అవుతుంది. కానీ ప్రతి ప్రాబ్లము మనకి ఎయిదర్ డివిజన్ లో కానీ లేదా సబ్ట్రాక్షన్ లో కానీ ఉండాలి అన్న రూల్ అయితే లేదు. కొన్నిసార్లు స్క్వేర్ రూట్స్ లో కూడా ఉండొచ్చు. అలా ఉన్నప్పుడు మాస్టర్ థియరం వర్కౌట్ కాదు కాబట్టి మనం ఏం యూస్ చేస్తున్నాం, గెస్ అండ్ కన్ఫర్మ్ అనే ఈ లాజిక్ ని ట్రై చేస్తున్నాం. గెస్ అండ్ కన్ఫర్మ్ అంటే ఏంటి? ఇదిగో ఎన్ ఇంటూ లాగ్ ఎన్ అనే దాన్ని నేను గెస్ చేశా. ఫస్ట్ దీనికి కండిషన్ వర్కౌట్ అవుతుందా లేదని కనుక్కుంటా, నాకు వర్కౌట్ అయింది. అలాగే ఇంకొక గెస్ వచ్చేసి ఎన్ ఎంతో గెస్ చేశా, లైక్ ఓ ఆఫ్ ఎన్. వర్కౌట్ అవుతే అవుద్ది, లేదంటే లేదు. కానీ ఇక్కడ మనకి వర్కౌట్ అవ్వాలి. నెక్స్ట్ ఎన్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ లాగ్ ఎన్ అనేది ఇంకొక గెస్. వర్కౌట్ అయిందా? అవ్వాలా? ఇక్కడ కూడా ఫెయిల్. ఇప్పుడు ఇది క్యాల్కులేట్ చేశా, నాకు ఇది వర్కౌట్ అయిపోయింది. రెండు వర్కౌట్ అయిపోయింది కాబట్టి కండిషన్ మనకు వచ్చేసింది. అప్పర్ బౌండ్, లోవర్ బౌండ్ రెండు క్యాల్కులేట్ అయిపోయాయి. సో అది కాన్సెప్ట్. అర్థమైందా? సో ఈ ఇది ఎట్లా అంటే, కొంచెం కాంప్లికేటెడ్ మ్యాటర్ ఇది. చాలా నాకు నాకు తెలిసిన ది బెస్ట్ పాసిబుల్ వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2-3 వర్షన్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో ఫైనల్లీ దీన్ని కన్సిడర్ చేశాను. సో మీకు ఇట్లా చెప్తేనే వర్కౌట్ అవుతుంది అని చెప్పి తెలిసి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తాను. ఓకే, అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఈ ప్లేలిస్ట్ మొత్తాన్ని వాళ్ళతో షేర్ చేసుకోండి. ఓకే, ఇంకా ఎగ్జాక్ట్లీ మనకు 1 వీక్ ఉంది. ఈ 1 వీక్లో ఫండమెంటల్స్ అన్ని లేపేస్తాం. నెక్స్ట్ ఇంకా యాక్చువల్ అల్గోరిథం పార్ట్లోకి ఎంటర్ అయిపోతాం. అంటే రికర్షన్, బ్యాక్ ట్రాకింగ్ ఇంకా మామూలుగా ఉండదు, ఫుల్ ర్యాంపేజ్ ఉంటుంది. సో అది కాన్సెప్ట్. ఓకే.
సో యా, అండ్ అండ్ ఆల్సో ఒకవేళ నా ఎఫర్ట్స్ ఇవన్నీ కూడా మీకు నచ్చితే ఒకవేళ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మనకు కూడా ఎంతో కొంత మోటివేషన్ కూడా ఉంటుంది. ఓకే, నమస్తే.